ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హలో అండి, నేను మీ డాక్టర్ హరిత, సీనియర్ హోమియోపతిక్ కన్సల్టెంట్ ఫ్రమ్ వేద హోమియోపతి, కూకట్పల్లి. ఈరోజు మనం మైగ్రెయిన్ తలనొప్పి గురించి తెలుసుకుందాం. అసలు ఈ మైగ్రెయిన్కి రీజన్స్ ఏంటి అండ్ మైగ్రెయిన్ని తగ్గించుకోవడం ఎలా అనేది తెలుసు. మెయిన్గా మైగ్రెయిన్ అనేది తలనొప్పిలో ఉన్నటువంటి ఒక రకం. దీన్ని న్యూరలాజికల్ డిసీజ్ అంటాము. ఎందుకంటే ఈ మైగ్రెయిన్ తలనొప్పి అనేది నార్మల్ తలనొప్పి లాగా కాకుండా చాలా ఎక్కువసేపు ఉంటుంది. అంతేకాదు అది విపరీతమైన పోటు, ఏది భరించలేకపోవడము, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేనంతగా నొప్పి అనేది రావడం జరుగుతుంది. కొంతమందిలో వన్ సైడెడ్ హెడేక్ అంటాం, అంటే పార్శ్వపు నొప్పి అంటారు. కుడివైపు కానీ లేదా ఎడమవైపు కానీ నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఎవరికైతే ఈ మైగ్రెయిన్ తలనొప్పి ఉంటుందో వీళ్ళు మెయిన్గా లైట్, అంటే అసలు వీళ్ళు వెలుతురిని చూడలేరు. అండ్ కొంతమంది సెన్సిటివ్ టు నాయిస్ అంటాం, అంటే శబ్దాన్ని ఏమాత్రం కూడా భరించలేరు తలనొప్పి వచ్చిన టైంలో. అండ్ కొంతమందిలో ఇది 24 అవర్స్ నుంచి 48 అవర్స్ వరకు కంటిన్యూగా తలనొప్పి ఉండి ఈవెన్ వాళ్ళు ఫుడ్ కూడా తీసుకోలేరు. అంటే వాటర్ తాగినా ఫుడ్ తీసుకున్నా వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ కానీ, కొంతమందిలో ఈవెన్ ఎక్కువ హెడేక్ వచ్చినప్పుడు వామిటింగ్స్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే వికారము, వాంతులు వంటి లక్షణాలు కూడా మైగ్రెయిన్ వాళ్ళకు ఉంటాయి. అండ్ ఎక్కువగా ప్రయాణాలు చేసేటప్పుడు, అలసిపోయినప్పుడు, నిద్ర లేనప్పుడు వీళ్ళకి చాలా ఎక్కువగా తలనొప్పి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. ఇక సమ్మర్ వచ్చిందంటే ఎండకి శబ్దానికి ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది వీళ్ళకి. కొంతమందిలో కళ్ళ ముందు మసకలాగా రావడం, అంటే వాళ్ళు ఏమీ చూడలేకపోవడము, డబుల్ విజన్ అంటాము, అంటే ఏదో చుక్కలు చుక్కలు కళ్ళ ముందు ఉన్నట్టుగా అటువంటి లక్షణాలు కూడా మైగ్రెయిన్ వాళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. అండ్ మెయిన్గా అసలు మైగ్రెయిన్కి రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ మైగ్రెయిన్ హెడేక్ దీనికి ఏజ్తో సంబంధం లేదు. అది చిన్న ఏజ్ వాళ్ళ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళ వరకు ఎవరిలో అయినా, లేడీస్కి కానీ లేదా జెంట్స్కి కానీ అలా ఎవరిలో అయినా వచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే వీళ్ళు టైంకి ఫుడ్ తీసుకోకపోవడం. అంటే కొంతమందికి గ్యాస్ట్రిక్ హెడేక్ అంటాం. వీళ్ళు తీసుకుంటే ఫుడ్ సపోజ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం కానీ, లేకపోతే ఏదో బయట తినే జంక్ ఫుడ్ తీసేసుకొని టెంపరీగా టీ కాఫీలతో ఆకలిని అడ్జస్ట్ అవ్వడము, ఇలాంటివి చేసినప్పుడు తర్వాత వీళ్ళకి మైగ్రెయిన్ హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువ ప్రాసెస్డ్ బేకరీ ఐటమ్స్, అలానే కొంచెం పొటాటో చిప్స్ లాంటివి, అంటే ఈ ఫ్రైడ్ ఐటమ్స్ ఎవరైతే ఎక్కువ తీసుకుంటారో వాళ్ళల్లో డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చి ఎప్పుడైతే ప్రాపర్గా మోషన్ కాదో వాళ్ళకి కూడా మైగ్రెయిన్ హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొంతమందిలో ఎక్కువగా నిద్ర లేకపోవడం, అంటే మినిమం మనిషికి ఒక 7 to 8 అవర్స్ అనేది ప్రాపర్గా స్లీప్ అనేది కావాలి. కానీ కొంతమంది నైట్స్ అంతా మొబైల్ స్క్రోల్ చేయడం కానీ, లేదా ల్యాప్టాప్ స్క్రీన్స్కి ఎక్స్పోజ్ అవ్వడం, ఎక్కువ నైట్ షిఫ్ట్స్ చేసేవాళ్ళు, అండ్ ట్రావెలింగ్, అంటే చాలామంది డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళల్లో ఎక్కువ మైగ్రెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ప్రాపర్ స్లీప్ చాలా ఇంపార్టెంట్. అలానే స్ట్రెస్, మానసికంగా ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే వాళ్ళల్లో కూడా ఈ మైగ్రెయిన్ వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫుడ్, లైఫ్ స్టైల్, అలానే మనం తీసుకునే ఫుడ్లో హెల్తీ ఫుడ్, ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్. అంటే 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే తీసుకోవాలి. అలానే ఫ్రెష్ ఫ్రూట్స్, లీఫీ వెజిటబుల్స్, ప్రోటీన్ రిచ్ ఉండే ఫుడ్స్, ఇలాంటివి ఎక్కువగా కనుక తీసుకున్నట్లయితే కొంతవరకు వీళ్ళు మైగ్రెయిన్ హెడేక్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఒకవేళ మైగ్రెయిన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఈ హెడేక్ వచ్చినప్పుడు కొంచెం లైట్ ఆఫ్ చేసేసి చీకటిలో కనుక వాళ్ళు ప్రశాంతంగా ఒక 3 to 4 అవర్స్ కనుక నిద్రపోతే న్యాచురల్గానే తగ్గిపోతుంది. ఎటువంటి పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం లేదు. రెండోది లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. అంటే టైంకి ఫుడ్ తీసుకోవాలి, అలానే టైంకి నిద్రపోవాలి. ఎక్కువ స్ట్రెస్ ఉన్న వాళ్ళైతే ఒక 10 to 15 మినిట్స్ వాకింగ్ కానీ, మెడిటేషన్ కానీ, లేదా ప్రాణాయామం వంటివి కనుక చేస్తే వీళ్ళకి బ్రెయిన్కి కావాల్సిన ఆక్సిజన్ అనేది సర్క్యులేట్ అవుతుంది. దానివల్ల బ్రెయిన్లో ఉండే ప్రెషర్ తగ్గి వీళ్ళకి మైగ్రెయిన్ హెడేక్స్ తరచూ రావడం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పుడు అర్థమైంది కదండి, మైగ్రెయిన్ హెడేక్ వచ్చినప్పుడు ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకొని అది టెంపరీ సొల్యూషన్ మాత్రమే, దాంతో తగ్గించుకోవాలనుకోవద్దు. అండ్ హోమియోపతిలో మైగ్రెయిన్కి చాలా చక్కటి పరిష్కారం ఉంది. ఇక్కడ మనం రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అంతేకాదు హోమియోపతిలో పెయిన్ కిల్లర్స్ అనేవి ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. అండ్ ఒక్కొక్క పర్సన్కి మైగ్రెయిన్ హెడేక్ ఉన్నప్పుడు వాళ్ళకి ఒకేలాగా ఆ తీవ్రత ఉండాలని లేదు. సో ఇండివిజువల్గా మనం వాళ్ళకి ఫిజికల్ అండ్ మెంటల్ స్టేటస్ని కన్సిడర్ చేసి
ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మైగ్రేన్కి హోమియోపతిలో చక్కటి పరిష్కారం ఉంది. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.